పార్వతీపతే హర హర మహాదేవ. ఓం నమ శివాయ. మిత్రులందరికీ నమస్కారం అండి. నేనండి పనకంటి రాజమోహన్ పంతులు గారినండి. బతికినప్పుడు మనిషి జీవితంలో ఒక్కసారైనా కాశీలో అడుగు పెట్టాలి, గంగా నదిలో స్నానం చేయాలి, విశ్వనాథ దర్శనం చేసుకోవాలని. మెయిన్ మనిషికి కావాల్సింది ఏంటండి? ట్రాన్స్పోర్టేషన్, అకామిడేషన్ అండ్ ఫుడ్. ఈ మూడు ముఖ్యమండి ఒక మనిషికి. మన పరిస్థితి ఎలా ఉందండి? చూస్తున్నారు కదండి. 40, 50, 60, 70 దాటిన వాళ్ళమండి మనం. మరచిపోవద్దండి. ఇప్పుడు కూడా మనకు తెమిలింది కదా ఇన్నేళ్లకు కాశీ యాత్ర చేద్దాము అని. ఇల్లు, సంసారము ఇవన్నిట్లలో తేములుకుంటూ 60, 70 దాటిన తర్వాత అవకాశం వచ్చిందండి. అప్పటికి ఎవరికి ఉందండి తీరిక? మన కొడుకులక, కూతుళ్ళక, మనవాళ్ళక ఎవరికి తీరిక లేదండి. మనకేమో పెద్ద మనుషులకు మనసులో ఉంటుంది 9 నిద్రలు కాశీలో చేయాలి, నా ప్రాణం ఉన్నంత మట్టుకు అన్నట్టు మనసులో ఉంటుంది. ఎవరు తీసుకెళ్ళాలి వాళ్ళని? వాళ్ళతో 14 రోజులు ఎవరు ఉండాలండి? అందుకే నేను ఈ నిశ్చయం చేసుకున్నానండి. భగవంతుడు నన్ను ఆరోగ్యంగా ఉంచారండి, మీ అందరి సేవ కోసమని అనుకుంటున్నాను. అదే విధంగా ప్లాన్ చేశానండి. చేసి 9 నిద్రలు కాశీలో చేపిస్తానండి. మీరు ఆశ్చర్యపోతారండి. నేను ఏదో సంవత్సరంలో 1, 2 ట్రిప్పులు కావండి. ఎవ్రీ ఆల్టర్నేట్ మంత్ అండి. ప్రతి నేను 15 రోజులు కాశీలో ఉంటానండి, 15 రోజులు హైదరాబాద్లో ఉంటాను. ఇక్కడన్నీ మా దగ్గర తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి ఆంధ్రలో అమలాపురం వరకండి ప్రతి ఒక్కళ్ళండి మన తెలుగు వాళ్ళు మాతో జైన్ అవుతూ ఉంటారండి. ఎందుకండి? కారణం ఏంటి? వాళ్ళకు ఒక నమ్మకం కుదిరిందండి. పంతులు గారితో వెళ్తే మాకు ఏ ఇబ్బంది ఉండదు, ఏ విషయం అసలు ఎక్కడికి. మిగతా వాళ్ళకి అదే డిఫరెన్స్ అండి. మేము చెప్పేది అంటే మీకు ఒక బంధువు మాదిరిగా మీ ఒక రిలేటివ్ తీరు ఉంటామండి. మీకు అన్నని అనుకోండి, తమ్ముడే అనుకోండి, ఆ కొడుకే అనుకోండి, ఈ విధంగా మీతో ఉంటామండి. ఈ జూలైలో మా ట్రిపులోనండి 84 సంవత్సరాల జయమ్మ. నేను ఆశ్చర్యపోయానండి. ఎప్పుడైతే నేను బుక్ చేస్తానండి టికెట్లు వీళ్ళయి, అప్పుడు అడుగుతానండి ఎలా ఉంది మీ ఆరోగ్యం, ఎలా. బీపీలు, షుగర్లు నార్మల్ అండి, అది పెద్ద విషయం కాదండి. బీపీ, షుగర్లు కాకపోతే కొద్దిగా నడవగలుగుతారా లేదా, తక్కువ లగేజ్ తీసుకొని మీ లగేజ్ మీరు హ్యాండిల్ చేసుకోవాలి. మీరు అంతా నేను చూసుకుంటానండి, ఇంకా ఏం ప్రాబ్లం లేదండి. అయితే 84 సంవత్సరాల ఆమె జయమ్మ చక్కగా వచ్చిందండి. నడక అందరితో పాటు నడిచింది. దర్శనాలు అన్ని చోట్ల కొద్దిగా నడక ఉంటుందండి. వితౌట్ నడక మనం ఇంట్లో ఉన్న సుఖం ఉండదు కదండి. మరి ఇప్పుడు ఈ విధంగానండి అకామిడేషను హోటల్లో షేరింగ్ పద్ధతులు ఉంటాయండి. చాలామందికి ఎలా ఉంటుందండి? కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళు ప్రాబ్లం, నడుము నొప్పులు ఇవన్నీ ఉంటాయి కదండి. దొడ్డు శరీరాలు, లావుపాటి శరీరాలు ఉంటాయి. అలవాటు లేదు, తప్పింది. కానీ ఏం చేస్తామండి? శరీరము వయసు దాటుతుంది, శరీర పరిణామం పెరిగిపోతుందండి. పోవాలని ఉంది, ఒకరు కావాలి కదండి. ఎవరో ఒకరు వెంట లేకుంటే మనం పోయే పరిస్థితి లేదండి. 14 రోజులు ఇంటి బయట ఉండాలండి. ఎలా ఉంటుందండి? ఆలోచన చేయండి. అటువంటి వారి కోసం అండి నేను చెప్పేది. నా నిత్య సేవ మనీ మైండెడ్ కాదండి. వీళ్లకు సేవ చేసి ఎంతమందికి నేను కాశీ యాత్ర జరిపించబడుతుందో నా ప్రాణం ఉన్నంత మటుకు అని చెప్పేసి ఒక సంకల్పం అండి. ఒక సంవత్సరంలో 1000 మందికి చేపించాలి దర్శనాలు అని నా యొక్క కోరిక. రోజు కన్నా మరి వేరే పబ్లిసిటీ ఏమీ లేదండి. రకరకాల బ్యానర్లు కడతానండి కొన్ని. దాని తర్వాత ఈ మధ్యనే యూట్యూబ్ ఈ వీడియోలు ఇవన్నీ పెద్ద నాకు టెక్నాలజీ కూడా ఏం రాదండి. ఇవన్నీ చేస్తూ ఉంటానండి. కాబట్టి మీకు చెప్పే విషయం ఏంటంటేనండి, మేమిచ్చే ఈ సర్వీసెస్తోని మాతోని ఎలా అంటే మిడిల్ క్లాస్, హయ్యర్ మిడిల్ క్లాస్ అండ్ ఫస్ట్ క్లాస్ వాళ్ళు కూడా మాతో జాయిన్ అవుతారు. ఇంకా ఫ్లైట్ వాళ్ళు ఉంటారండి. ఏమండి పంతులు గారు, ఇప్పుడు ట్రైన్లో 3 రోజులు పోతున్నాయి కదా, మరి మేము ఫ్లైట్లో వస్తాము. వెల్కమ్, మీరు ఫ్లైట్లో రండి, చాలా బాగుంటుంది. మీకు మా ప్యాకేజీలో ఆ ట్రైన్ డబ్బులు మేము మినహాయించేస్తాము, మైనస్ చేసేస్తాము. ఫ్లైట్ టికెట్లు మీరు తీసేసుకోండి, కానీ మిగతా ప్రోగ్రామ్ అంతా మాతో పాటే ఉంటుందండి. అయితే ఫ్లైట్ అంటే ఒక విషయం జ్ఞాపకం వచ్చిందండి. మా టూర్స్ అండి ఎవ్రీ ఆల్టర్నేట్ నెలలో ఉంటాయని చెప్పాను కదా. అప్పుడండి ఇప్పుడు లాస్ట్ జూలై చేసుకొని వచ్చామండి. ప్రస్తుతం నేను ఆగస్టులో ఉన్నాను. ఇప్పుడు ఆగస్టులో శ్రావణ మాసం ఉంటుందండి. మేము ట్రిప్ తీయమండి, ఇంకా భవిష్యత్తులో చూస్తామండి. ఎందుకంటే గంగమ్మకి వరదలు వచ్చేస్తాయి, చాలా ఘాట్లన్నీ మునిగిపోతాయండి.
పడవ ప్రయాణం ఉండదు, ఘాట్ దర్శనాలు ఉండవు, నది గంగా స్నానం కూడా చాలా అతి కష్టం మీద కూడా చేయవలసి వస్తుంది. కాబట్టి నేను అవాయిడ్ చేస్తుంటానండి. ఏది శ్రావణ మాసం అండి. దాని తర్వాతనండి ఇప్పుడు మహాలయ అండి, పితృపక్షాలు వస్తాయి. అప్పుడండి చక్కగా 3 చోట్ల పిండ ప్రదానాలకి దానికి దీనికి అనువుగా ఉంటుందని చెప్పేసి మహాలయ పితృపక్షాలకు మణికర్ణిక ఘాట్ అండి, కాశీలో మణికర్ణిక ఘాట్ మోక్షద్వారం అండి. అది అక్కడ అమావాస్య రోజున పిండ ప్రదానాలు జరిపిస్తానండి. చాలామందికి కోరిక తన పెద్దలు పితృలకి పిండదానాలు పితృమోక్ష అమావాస్య రోజు పెద్దలకి పిండం పెట్టడం అంటే అదొక పెద్ద పూజ అండి. మనకి పెద్దలకి కడుపు నింపినట్టు ఆ పూజ రోజు ఆ విధంగా షెడ్యూల్ తయారు చేస్తానండి. దాంతో పాటు అండి గయ్యలో కూడా పిండ ప్రదానాలు ఉంటాయండి, త్రివేణి సంఘంలో కూడా ఉంటుందండి. మళ్ళీ అండి ముత్తైదువులకండి కుంకుమార్చన అన్నపూర్ణ మందిరంలో పూజలకు సంబంధించిన ప్రతి విషయం దగ్గరుండి చెప్తానమ్మా అందరికీ. ఎందుకంటే కొంతమంది లక్షవర్తులు ఉంటాయి, కొంతమంది చాట వాయనాలు మొంటె వాయనాలు చేసుకుంటారు, దాన ధర్మాలు చేయించుకుంటారండి, రుద్రాభిషేకాలు సైకత లింగానికి, నైమిషారణ్యంలో సత్యనారాయణ వ్రతాలు. మేము మా యాత్రలో ముఖ్యంగా ఏంటంటే ఈ పూజలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తానండి. కానీ కంపల్సరీ ఉండదండి, అరేంజ్మెంట్ నేను చేస్తాను. ఆ పూజలు జరిపించుకుందామా లేదా అన్నది వాళ్ళ విషయం అండి, వాళ్ళపైన ఉంటుంది. కాబట్టి అరేంజ్మెంట్ మాత్రం నేను చేస్తూ ఉంటానండి 9 నిధులతో పాటు. ఈ విధంగానండి రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, మేనేజర్లు, అడ్వకేట్స్ చాలామంది మాతో జాయిన్ అవుతారండి. ఫ్లైట్ వాళ్ళు కూడా మాతో రావచ్చండి, జాయిన్ కావచ్చండి. ఇప్పుడు మేము మా ప్యాకేజ్ ఏమండి 3 టైర్ ఏసీలో ఉంటుంది. మీరంతా నేను 2 టైర్ తీసుకుంటాను, తీసుకోండి, నో ప్రాబ్లం. 2 టైర్లు తీసుకుంటే డిఫరెన్స్ అమౌంట్ వాళ్ళు పే చేసుకుంటారండి. ఈ విధంగా ఉంటుందండి. అన్ని విధాలుగా అందరికీ సౌకర్యంగా ఉండేటట్టండి మేము ఈ యాత్రని కండక్ట్ చేస్తున్నామండి. ఇంకా చివరిగా ఈ క్లోజింగ్ చేసే ముందు ప్రస్తుత పొజిషన్ ఏంటంటే వచ్చే నవంబర్ అండి 2024 నవంబరు 18వ తారీఖు అండి మా ట్రైన్ టికెట్లు అయిపోయినాయి, లేవు, ఇప్పుడు అవైలబుల్ లేవు. అయితే ఫ్లైట్ వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నానండి. నవంబరు 19 తారీఖున మీరు సికింద్రాబాద్ అంటే హైదరాబాద్ నుంచి వారణాసికి ఫ్లైట్ అంటే తీసుకోండి. రిటర్న్లో నైమిషారణ్యం తర్వాత లక్నో నుంచి మీరు హైదరాబాద్కి ఫ్లైట్ టికెట్లు తీసుకోండి. అయితే చక్కగా కార్తీక మాసంలో మాతో పాటు ఈ యాత్ర మీరు జరపబడుతుందండి. కాబట్టి ఫ్లైట్ వాళ్ళకు మాత్రమే కార్తీక మాసము నవంబర్ 18 తారీఖు అవైలబిలిటీ ఉంది. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ అండి, లేదండి పంతులు గారు మీతోనే మేము ట్రైన్లో వస్తాము అంటే అమ్మ 26 డిసెంబర్ అండి నూతన సంవత్సరం, ఇంకో వారం రోజులకి నూతన సంవత్సరం 2025. కాబట్టి ఆ నూతన సంవత్సరముని దృష్టిలో పెట్టుకొని 26 డిసెంబర్న మేము బయలుదేరుతున్నామండి. దానికి మీరు బుక్ చేసుకోవచ్చండి. దాని బుకింగ్ ప్రొసీజర్ చాలా సింపుల్ అండి. 10,000 రూపాయలు ఆధార్ కార్డు ఇస్తే సరిపోతుంది. ఇంకా ఇక్కడ ఒక్క విషయం చెప్పి క్లోజ్ చేస్తానండి. చాలామందికి ఏంటంటే ముక్కు మొహం తెలియదు, ఆ వీడియో చూస్తున్నాము, బ్యానర్ చూస్తున్నాము, 10,000 రూపాయలు పంతులు గారికి ఇవ్వాలి, మరి మా డబ్బు సురక్షితమా కాదా అన్నట్టు నేచురల్ అండి, ఎవరికన్నా అనుమానాలు ఉంటాయి. అయితే ఈ వీడియో ద్వారా మీ అందరికీ చెప్పేది ఏంటంటమ్మా, మీరు ఈ 10,000 కాదండి, ఏ రూపాయి ఒక్కొక్క రూపాయిది కూడా మీకు నిశ్చింతగా ఉండండి. ఒక్క రూపాయి కూడా మీతో అన్యాయంగా స్వీకరించబడదండి, మోసాలకు తావు లేదండి మన దగ్గర. కాబట్టి మీరు ఒకవేళ ఈ 4 నెలల ముందు బుక్ చేసుకున్నారు కదండి, ఏదో ప్రాబ్లం వచ్చింది, మీరు రాలేకపోయారు, ఏం పర్వాలేదండి, మీ టికెట్స్ క్యాన్సిల్ చేసేస్తాము. కానీ ఇదే సేమ్ అమౌంట్లో మిమ్మల్ని ఇంకొక ట్రిప్పులు తీసుకెళ్తామండి. ఇప్పుడు మీకు జనవరిలో లేకుంటే మళ్ళీ శివరాత్రి ఉందండి, 22 ఫిబ్రవరికి శివరాత్రి తర్వాత మాకు మళ్ళీ సమ్మర్ హాలిడే. ఈ విధంగా ఉంటుంటాయి. సంవత్సరం పొడుగునా 8 నుంచి 10 ట్రిప్పులు ఉంటాయి. కాబట్టి ఈ ట్రిప్పులో రాలేకపోతే ఇప్పుడు సత్యనారాయణ గారు ఉన్నారండి అతను అనుకోకుండా పాపం ప్రయాణ తేదీకి వారం రోజుల ముందు వాళ్ళ అమ్మ స్వర్గస్థురాలి. అయితే పంతులు గారు నన్ను రావయ్యా, ఎప్పుడు వచ్చినా
నీకు వెల్కమ్, నీ ప్రాబ్లం, నీ 10,000 ఎట్టుకో అంటే సార్ అలా కాదండి, నేను సంవత్సరీకం మా అమ్మది సంవత్సరీకం తర్వాత నెక్స్ట్ ఇయర్లో 2025లో వస్తాను సార్, మీరు 25, 26 ఎప్పుడు వచ్చినా కానీ మీ డబ్బు సురక్షితంగా ఉండి మిమ్మల్ని మా ట్రిప్లో తీసుకెళ్తాను అని నేను మాట ఇవ్వడం జరిగింది. అంటే మీ అందరికీ కూడా చెప్పడం ఏంటంటే ఆ రైల్వే రిజర్వేషన్ కోసమేనండి ఈ డబ్బు, లేకుంటే మాకు అవసరం కూడా లేదండి, డబ్బు ప్రాబ్లమే లేదు. రైల్వే రిజర్వేషన్ 120 రోజుల ముందు తీయబడుతుంది కాబట్టి మనం తీసుకోవాలండి. మీరు ఆలోచన చేసుకుంటూ పోతుంటారు, ఒక నిర్ణయానికి రాలేకపోతే టికెట్లు అయిపోతాయి. మరి పంతులు గారు మరి ఇంకో 15 రోజులకు ఉన్నాయా, పంతులు గారు వచ్చే నెలలో ఉన్నాయా అంటే ఉండవండి, టికెట్లు అలా ఉండవండి. మనకు ఒకటే ట్రైన్ ఉంది, మళ్ళీ చెప్తున్నాను అందరికీ, ఒకటే ట్రైన్ డైలీ ఉందండి సికింద్రాబాద్ నుంచి. కాబట్టి చాలా రష్ ఉంటుంది. మనం 120 రోజుల ముందు ప్లాన్ చేసుకొని 10,000 ఆధార్ కార్డు ఇచ్చేస్తే మనకు టికెట్లు బుక్ అయిపోతే ఇంకా మిగతా ఫార్మాలిటీస్, మిగిలిన డబ్బులు మేము ట్రైన్లో కలెక్ట్ చేసుకుంటామండి. మాకు డబ్బులు ఏమి ఇంపార్టెంట్ లేదు. కొంతమంది అయితే ఆన్లైన్ పేమెంట్ చేయలేని వాళ్ళు కూడా ఉంటారు, పెద్ద మనుషులు, పాపం ముసలి వాళ్ళు. నేను నా డబ్బు పెట్టి వాళ్ళ టికెట్ తీసుకుంటానండి, మళ్ళీ కలిసినప్పుడు వాళ్ళు నాకు క్యాష్ ఇస్తారు. అంటే మొత్తానికి మీ అందరికీ చెప్పేది ఏంటంటే మా కౌన్సిలింగ్ చేయడం ఏంటంటే, మనకి కాశీ యాత్ర మనసులో అనుకున్నాము, పరమశివుని ఆజ్ఞ లేకుంటే, శివుని ఆజ్ఞ లేకుంటే చీమైన కదలదన్నట్టు మనం మనసులు నిశ్చయించి ఉండండి. మీ అందరికీ సేవ చేసి మీకు మార్గదర్శనం ఇచ్చేసి చక్కగా కాశీయాత్ర జరిపించి క్షేమంగా మిమ్మల్ని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దింపేంత మట్టుకు నాకు ఒక బాధ్యతగా నేను వ్యవహరిస్తాను. కాబట్టి కొత్త వాళ్ళకైతే స్వాగతిస్తానండి. కొత్త వాళ్ళు కంపల్సరిగా మీరు మాతో వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. కాబట్టి ఈ డేట్లని దృష్టిలో పెట్టుకోండి. 26 డిసెంబర్ దానికి బుకింగ్లు ఈ ఆగస్టులో ఇప్పుడు మొదలవుతున్నాయి. ఈ వారం రోజులలో మీరు 10,000 ఆధార్ కార్డు ఇచ్చి బుక్ చేసుకోండి. ఇంకా నవంబరు కార్తీక మాసము రావాలనుకున్న వాళ్ళకు ఫ్లైట్లో వచ్చే వాళ్ళకి మాత్రమే అవకాశం ఉందండి. ఇంత చెప్తూ అండి నేను ఇంకా సెలవు తీసుకుంటానండి, ఉంటానండి. జయ మాతాది.